శృతి. హాయ్ డాక్టర్. ప్లీజ్ లే డౌన్. వై? 2 రోజుల కాళహస్తాన్ని అక్కడ ఇక్కడ తిరిగొచ్చావట, అందుకని చిన్న మెడికల్ చెకప్. ఐఎమ్ ఆల్ రైట్ డాక్టర్, నేను బాగానే ఉన్నాను. నో, మీ ఫాదర్ తృప్తి కోసం చేయించుకోవచ్చుగా. ఓకే ప్లీజ్. ఆ వ్యాజ్లే నువ్వు. ఏం చేస్తున్నారు? చెకప్. ఏం చెకప్? శృతి, ఐ నో యూఆర్ ఎ వెరీ గుడ్ గర్ల్. బీ స్పోర్టివ్. నువ్వు కన్యగా ఉన్నావా లేదా అని మీ నాన్న చెకప్ చేయమన్నారు. డాడీ! నువ్వు అనవసరంగా అరిచి గొడవ చేయకు, వాళ్ళ కోఆపరేట్ చేయి. మై ఫుట్! నేను వచ్చినా కాదని చెకప్ చేసడానికి నువ్వెవరు? నా మాట కాదని అడ్డమైన వాళ్ళతో ఊరంతా తిరిగొచ్చి గొంతు చించుకుంటున్నావా? ఇలా చూడు, నువ్వేం ప్లాట్ఫామ్ మీద అడుక్కు తినేవాడి పెట్టావు కాదు, నీ ఇష్టం వచ్చి నడుచుకోవటానికి. సంఘంలో గౌరవం, హోదా ఉన్నా ది గ్రేట్ పర్సనాలిటీ ఇన్ ద స్టేట్ కాకల సత్యనారాయణ బిడ్డవి. నా గురించి, నా కుటుంబం గురించి ఎవరైనా ఒక్క మాట తప్పుగా మాట్లాడినా నా పదవికే అవమానం. ఐ విల్ నాట్ అలౌ ఇట్. డాడీ, నేనేం తప్పు చేయలేదు. నన్ను ఎందుకు ఇలా అవమానపరుస్తున్నారు? నేను మనిషినే డాడీ, మీ కూతుర్ని. ప్లీజ్ బిలీవ్ మీ. నేను నిన్ను నమ్ముతాను, నీ వయసు నమ్మను. నువ్వు కన్యగా ఉన్నావా లేదా అని నాకు ఇప్పుడే తెలియాలి. డాక్టర్, గో అహెడ్. మీ ఫాదర్ అన్న దానిలోనూ న్యాయం ఉందమ్మా. ఇదిగో చెక్ చేసుకో. तू उमर खयाम जिंजिने का पालेवा. ఏ సార్, మీరు ఆటలాడుకోవడానికి మా పోస్టల్ డిపార్ట్మెంట్ దొరికిందా? జింజినిక పాలన ఊరు ఉన్నట్టే నాకు తెలీదు. ఏనుగులో ఉంటున్న ఉమ్మర్ ఖాయం పోస్ట్ చేశారే. నేను ఎవరు పోస్ట్ చేయలేదే. ఏ సార్, రమ్మే డ్రెస్ లో ప్రభు చైర్మన్ రాసింది. ప్రభు మీరేగా? అవును. పట్టుకోండి. పొద్దున్నే భలే కేసు దొరికింది. నేను శృతిని మాట్లాడుతున్నాను. నువ్వు క్షేమంగా ఉన్నావా? నేను క్షేమంగా లేను ప్రభు, క్షేమంగా లేను. నేను చూడాలి, నీతో ఏకాంతంగా మాట్లాడాలి, చాలా మాట్లాడాలి ప్రభు. వచ్చే ఆదివారం మా డాడీ ఊళ్ళో ఉండరు. స్పోర్ట్స్ ప్రాక్టీస్ అని చెప్పి నేను ఎలాగైనా నేరు స్టేడియంకి వస్తాను. ఎవరికి తెలియకుండా నువ్వు లోపలికి వచ్చే తప్పకుండా వస్తావు కదా? ప్లీజ్ ప్రభు, ప్లీజ్. నన్ను పెళ్లి చేసుకుంటావా ప్రభు? చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏం మాట్లాడుతున్నావు? ఐ లవ్ యూ అంటే ఒక మగవాడికి ఎంత సంతోషంగా ఉంటుంది. ఆ సంతోషాన్ని కూడా నీకు ఇవ్వలేకపోయాను. ఎవరో మెడపెట్టి గెంటినట్టు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాను. సారీ సారీ ప్రభు, కానీ నాకు వేరే దారి తెలియటం లేదు. ఏమిటి శృతి, ఏం జరిగింది? వర్జిన్ టెస్ట్. ఒక్కరోజు నేను నీతో కాళహస్తికి వచ్చినందుకు నేను చెడిపోయినావునని డాక్టర్ని పిలిపించి టెస్ట్ చేయించారు. ఇక నుంచి నేను ఎప్పుడు నేను చూసినా టెస్ట్ చేయిస్తుంటారు. నేను ఎందుకు అక్కడ ఉండాలి? నాకు ఇష్టం లేదు. ఒకవేళ నేను చూడటానికి ముందు ఇది జరిగి ఉంటే నేను చచ్చిపోయి ఉండేదాన్ని. ఇప్పుడు చావడం ఇష్టం లేదు ప్రభు, ప్లీజ్. సరే చేసుకుంటా, కానీ దాని ముందు నువ్వు ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే నన్ను పెళ్లి చేసుకోవాలి. శృతి, తొందరపడకు. ఆవేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు. ప్రశాంతంగా ఉండు. కోపమో సంతోషమో, ఆత్రమో ఆవేశమో ఒక్క 5 నిమిషాలు ఆగి చూడు, మనసు కుదురు పడుతుంది. ఇప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. ఆ 5 నిమిషాల తర్వాత నువ్వు మాట్లాడు. నువ్వేం చెప్పినా నేను చేస్తాను. 5 minutes, just 5 minutes.
భాస్కరా, ఏంటంకల్ ప్రభుని ఏమన్నా చూసావా? లేదంకల్. ఎక్కడికి వెళ్ళాడబ్బా? ఏడు శేఖరం వాళ్ళ ఎక్కడికి? 2 రోజులుగా మా వాడు కనిపించలేదయా. ఎక్కడికి వెళ్ళినా చెప్పే వెళ్తాడు. ఒకవేళ రాత్రి రాకపోతే ఫోన్ అయినా చేస్తాడు. ఏ విషయం తెలియదు, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. అలాగా? మరే సర్లే, నువ్వు ఒంటరిగా వెతికి ఏం ప్రయోజనం? ఎందుకైనా మంచిది మన డిపార్ట్మెంట్ లో మాట వేసి ఉంచు, నేను వస్తాను. సరే, ఎక్కడికి వెళ్ళావురా? నమస్కారం. నువ్వేనా బాంబు పెట్టింది? నీ పేరేంటి? ప్రభు. చొట్టబడ్డ చెంబుల మొహం నువ్వు, పేరు మాత్రం ప్రభు. చెప్పు, ఎందుకు బాంబు పెట్టావు? ఎక్కడ పెట్టావు? ఎవరాడు? టెర్రరిస్ట్ అండి. అయ్యో, ఎంత కొట్టినా చెప్పనంటున్నాడు. ప్రభు చెప్తాడు. చెప్పు, బాంబు ఎక్కడ పెట్టావు? ఎందుకు పెట్టావు? నువ్వెవరు? పాకిస్తానా, ఖలిస్తానా, లేకపోతే పాలస్తీనాకే వెళ్ళిపోయావా? ఒక్క నిమిషమే టైం, గడగడా అని చెప్పే. ఏంట్రది? ఐసమ్మా. ఈ కుర్రాడికి ఇచ్చావా? ఇవ్వమంటే ఇస్తాను. ఇది తినే ఐస్ కాదు, చిక్క కుదిర్చే ఐస్. ఆసనంలో ఐస్ పెడితే ఉంటుంది, జిల్లంటుంది, నవ్వుతావు, జివ్వున లాగుతుంది, వణుకుతావు,
లోపల కండరాలు కుదించుకొని కుదించుకొని నొప్పి పుడుతుంది చూడు. కడుపు, గుండె, భుజాలు, మెడ, నడినెత్తి వరకు. ఒక ఐస్ పెట్టనా? సిగ్గుపడుతున్నావా? చెప్. నిన్నేరా ప్రభు. నేనే బాంబు పెట్టలేదు, ఎవరిని ఏమి చేయలేదు. ఏ తప్పు చేసావో, ఎలాంటి తప్పు చేసావో నాకు తెలుసు. ఇక మీద ఆ తప్పు చేయనని చెప్పు, నేను వదిలే. నేనే తప్పు చేయలేదు. వీడికి ముందు ఐస్ పెట్టిరా, తిక్క కుదురుతుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు? గోడలన్నీ పగలు కొట్టుకుంటూ. కర్మ, రా ఇంటికి. నేను రాను. రావే. చండాలమైన చోట్ల కూర్చొని ఎందుకు ఇలా మొండికేస్తున్నా? ఇప్పుడు నువ్వు వస్తావా లేదా? రాను. ఇదే నా చోటు. ప్రభు లాకప్ లోనే ఉంటే నేనుండేది ఇక్కడే. నేను ఇక్కడే ఉంటాను. నీ మొగతో చెప్పుకో. ప్రభు, నువ్వు భోంచేయలా? వేళకి చక్కగా తినాలమ్మా, అప్పుడే దెబ్బను తట్టుకోగలుగుతావు. తిను. తినే. ఏం పంపించారో? అదే నాన్ వెజ్. నువ్వు తింటావుగా, తిను. ఏరా, తోకుంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు ఆడతావా? ఇప్పుడు చూడు, తోక మొత్తం కట్ చేయమన్నారు. తినరా. తినమంటుంటే ఇలా అన్నం తినకుండా ఉంటే చచ్చిపోతాం. తిను. నా తల్లి కదా. నేను తిన్నా. అక్కడ ప్రభు ఏమి తినకుండా ఉన్నప్పుడు నేనెందుకు తినాలి? ప్రభు 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 నువ్వు తనలు తినే చేస్తావు. ఒక్క ముద్ద, ఒకే ఒక్క ముద్ద తినమ్మా. ఒక్కటి ఇచ్చానని చచ్చూరుకుంటావు. ఇప్పుడు తింటావా లేదా? తిను, తిను, తినవే. అయ్యే, దీన్ని తింటావు నువ్వు? నువ్వు మటుకు ఐ లవ్ యూ అని చెప్పు, దీన్ని వండకుండా అలాగే తింటాను. నేను తింటూ నీకు కావాలి, అంతేగా? శృతి గుండెల్లో బాంబు పెట్టడం తప్పు. ఆమె మనసు చెడగొట్టడం పాపం. ఆ అమ్మాయిని లవ్ చేయటం నేరం. ఇక మీదట ఆ తప్పు నేను చెయ్యను అలా అని చెప్పు, నేను వదిలేస్తాను. చెప్పు. చెప్పరా, చెప్పరా ప్రభు. ఐ లవ్ శృతి.